దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడిందాం కొంచెంసేపు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారము మందిరమును నిలబెట్టవలెను. మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్షపు గుడారం మందిరమును నిలబెట్టవలెను అని చెబుతున్నాను మోసేకి. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెర్రలతో కప్పవలెను. మందసమును అడ్డతెర్రలతో కప్పాలంట. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారము మందిరము ద్వారము ఎదుట దహన బలిని ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. ప్రత్యక్షపు గుడారానికి మందిరానికి మధ్య గంగాళమును ఉంచమంటున్నాడు అన్నమాట. ఆ గంగాలని నీళ్ళతో నింపమంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తెరల చుట్టూ ఆవరణమును నిలబెట్టి ఆవరణము ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకు దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. అప్పుడు అది పరిశుద్ధపడతాట. ప్రతిష్ఠించాలంట. మోసేకి చెబుతున్నాడు. అప్పుడు అది పరిశుద్ధమవుద్ది. దహన బలిపీఠములకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళములకు దాని పీటకు అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రతిష్టపు గుడారం యొక్క ద్వారము వద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారి సొక్కాయిలను అక్కడ నీళ్ళతో స్నానం చేసి ప్రతిష్ఠిత వస్త్రము కట్టుకుని యాజకుడు అప్పుడు సేవ చేయాలన్నమాట. పవిత్రంగా తొలగించి పవిత్రమైన వస్త్రాలు తొలగించాలి. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకము చేయుము. వారి అభిషేకము తరములకు వారికి నిత్యమైన యాజక సూచనగా ఉండున. నేను అలాగే ఆ అభిషేకము తరముల వారికి అట్లాగా నిలిచిపోద్ది అంటున్నాడు అనమాట. మోసే ఆ ప్రకారం చేశాను. మోసే ఆ ప్రకారం చేశాడనమాట. దేవుడు చెప్పినట్టు మోసే చేశాడనమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలబెట్టి దాని పెండెబద్దలను సొనిపి దాని స్తంభములను నిలబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందిరములో నుంచి మందసమునకు మెత్తకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. ఉంచాడంట. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పాడంట. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరలకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమంగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షము ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించాడంట. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ధూపం వేసానంట. పరిమళ ద్రవం తెచ్చి ధూపం వేసాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమున దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించాను. నైవేద్యం తెచ్చి సమర్పించాడంట. అప్పుడు మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి పకాలన కొరకు దానిలో నీళ్లు పోసాడంట. దాని వద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళు కడుక్కుని వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించునప్పుడు కడుక్కునిరి, అంటే కాళ్ళు కడుక్కుని వెళ్ళారు బలిపీఠ గుడారంలోకి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేశాను. అలాగూ మోషే పని పూర్తి చేశాడంట. మోషే దేవుడు చెప్పినట్టు పని పూర్తి చేశాడనమాట. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా మేఘం వచ్చి ప్రత్యక్ష గుడారం నిండింది మాట. యెహోవా తేజస్సు మందిరమును నింపాను. యెహోవా తేజస్సు మందిరం మీద నిలిచింది. మందిరాన్ని నింపాడు దేవుడు. నింపేటప్పటికి ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సు
తో నిండెను కనుక మోసే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ళకుండేనంట. ఆ తేజస్సు ఉంది కదా, అప్పుడు వెళ్ళిపోయారు. యెహోవా తేజస్సు ఉన్నప్పుడు మందిరంలోకి ఎవరో వెళ్ళారు. వెలుగుతో నిండింది కదా. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. అంటే ఇశ్రాయేలు యెహోవా మేఘం కదిలి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం చేసేవాళ్ళు. మేఘం కదలకుండా అక్కడే ఉందనుకో, వీళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. యెహోవా మేఘం కదిలితే వీళ్ళు కదిలేవాళ్ళు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. అది. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఆ మేఘం వెళ్ళే వరకు అక్కడే ఉండేవాళ్ళు అంట, ప్రయాణం చేసేవాళ్ళు కాదంట. ఇక మేఘం బయలుదేరితే వీళ్ళు బయలుదేరేవాళ్ళు. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. రాత్రి అగ్ని దాని మీద ఉండెను. రాత్రి అగ్నిస్తంభం అంటే పగ మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడన్నమాట దేవుడు. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగిందంట. దేవుడు వస్తే, దేవుడు కదిలితే మేఘం కదిలితే వాళ్ళు కదిలేవాళ్ళు, మేఘం కదిలిపోతే వాళ్ళు కదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు దేవుడు వస్తేనే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు అట్లా ఉంటున్నారా? దేవుని రక్షణ తీసుకున్నారు, దేవుడితో సాహసం చేస్తున్నారు, దేవుడు ప్రార్థన చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. దేవుణ్ణి ఎక్కడికన్నా వెళ్ళాలనుకో, దేవుణ్ణి అడుగుతున్నాం మనం, ప్రభువా మీ సన్నిధి నాకు తోడు వస్తే నేను వెళ్తాను ప్రభువా అని అడుగుతున్నాం మనం. అడుగుతున్నా ఎక్కడికన్నా దాని ఊరు వెళ్ళాలంటే, వాళ్ళని రావాలంటే రమ్మన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతాం మనం. దేవుడు ప్రార్థన చేసుకోవాలంటే, దేవా నేను పలానా చాటుకి వెళ్తున్నాను, వెళ్ళనా, మీ సన్నిధి నాతో ఉంచుతారా, నా భయంలో తోడుగా ఉంటారా అని అడిగే పని లేదే. అట్లా అడగాలి. అడిగితే మనం దేవుడి చిత్తం జరిగించినట్టు. అట్లా దావీదు భక్తుడు అడిగేవాడంట, ప్రభా నేను యుద్ధానికి వెళ్ళినా, ప్రభా వెళ్ళొద్దా, వెళ్తే వాళ్ళు నా చేతికి అప్పగించవా, నేను వెళ్ళినా వద్దంటే, నువ్వు వెళ్ళొద్దంటే మానేసేవాడంట. వెళ్ళు నీ చేతికి అప్పగిస్తానంటే వెళ్ళేవాడంట. ఒకసారి అట్టకే శత్రువులు వచ్చి యుద్ధం చేసి అన్ని చేసి వాళ్ళ భార్యను కాడ పట్టుకుని ఎత్తుకుపోయారన్నమాట. తర్వాత దావీదు వచ్చి ఇలా జరిగింది, మీ భార్యను కాడ ఎత్తుకుపోయారని తెలిసి, అప్పుడు దావీదు తెలిస్తే మనమైతే ఏం చేస్తాం, భార్యలు ఎత్తుకుపోయారంటే ఎక్కలేని కోపం వచ్చేది మనకి. వచ్చేసి వెళ్ళి మనం ముందు వాళ్ళని అడ్డుకుంటాకి వెళ్తాం. దావీదు అట్ట దావీదు బలశాలే, సింహాన్ని ఎలుగుబట్టి చీల్చినవాడు దావీదు, ఎంతో గొప్ప యుద్ధశాలి. అయినా అట్ట వెళ్ళకుండా దేవుడి అంతకు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడిని అడిగాడనమాట. ప్రభా నేను అక్కడికి వెళ్ళనా ప్రభా, వద్దా, వెళ్తే వాళ్ళు నా చేతికి అప్పగిస్తావా లేదా, నా భార్య నాకు అప్పగిస్తావా లేదా అని దేవుడిని అడిగాడనమాట. దేవుడు అన్నాడు, వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను వెళ్ళు అన్నాడు అని దేవుడు అన్నాడు. అప్పుడు వెళ్ళాడనమాట. అట్లాగే దావీదులాగా మనం కూడా దేవుణ్ణి అడుగుతూ నేర్చుకోవాలి. దేవుణ్ణి అడిగి దేవుడు ఆలోచన తీసుకుని మనం బయలుదేరాలన్నమాట. బయలుదేరితే అప్పుడు మనం వెళ్ళిన ప్రయాణంలో జయం వస్తుంది. అంతేగాని
మనకు మనం వెళ్ళిపోయాం అనుకో, మన భయంలో జైలు రాక పోయి అక్కడికి వెళ్ళాక ఏ అక్కితో ఏ యాక్సిడెంట్ అవుతామో లేకపోతే ఏదో ఒకటి జరిగిద్ది. అట్లా ఉండకుండా దేవుడిని అడిగి దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళాలన్నమాట. వెళ్తే అప్పుడు దేవుడు మనకు దీవించి ఆశీర్వాదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించగా ఆమేన్.